దగ్గరికి కర్లపాలెం మీ బాపట్ల వాళ్ళు ఉన్నారు చూస్తావా, ఫిష్ వస్తారు మేడం. వీళ్ళు యాక్చువల్లీ ట్రావెల్ కానీ బిజినెస్ మా వల్ల కాదు కానీ మా దగ్గర కొన్ని పార్టీస్ ఉన్నాయి మేడం. వీళ్ళు ప్లే కార్డ్స్ ఆడతారంట, ప్యాకాట క్లోజ్ చేశారంట మేడం. సో ఫిరింగ్పురంలో మాకు ప్లేస్ చూపిస్తే మేము ఆడుకుంటాము, మీకు మెయింటెనెన్స్ పర్సంటేజ్ మీకు ఇస్తామని అన్నాడు. అయితే నేను శివరాం రెడ్డిని అడిగా, ఏంది ఇలా వీళ్ళు ఆడుతున్నారంటే అమీనాబాద్ తోటలో అవన్నీ ఉన్నాయి కదా మేడం, అక్కడ వెళ్ళి ఆడుకోవచ్చు, నో ప్రాబ్లం, నేను దగ్గర ఉండి ఆడిస్తాను ఈయన అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు మంచిదో లేదో నాకు తెలీదు. అవి ఇల్లీగల్స్ మేడం, మనకు ఎందుకు తలనొప్పులు. చూడండి, నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. అలాగా ఈయన అంటాడు ఏం తోటలో పోయి ఆడుకోవచ్చు మేడం, నో ప్రాబ్లం, అట్లా ఆడుకుంటూనే ఉంటారు. మన అమీనాబాద్ ఇతన్నిట్లో తోటలు ఉన్నాయంట. ఉన్నాయి మేడం. అట్లా కార్లు వెళ్ళి వీళ్ళు ఆడుకుంటారు, అది కామన్ ఎస్ఐ మెయిన్ చెప్తే సరిపోతుంది అన్నట్లు అంటున్నాడు. మరి మేడం నేను అది ఏం చేయాలని అడుగుదామని ఫోన్ చేశాను మేడం. ఇది ఒక రోజు చూస్తే వదిలేద్దామా లేదా ఏంటి? ఉండవల్లి శ్రీదేవక్క పేకాట సందీప్ ఆడిచ్చారని మీరు చెప్తా ఉన్నారు. మీరు నాతో పేకాట ఆడిద్దామని మాట్లాడిన మాటలు వాస్తవా కాదా? మీరు నాకు ఫోన్ చేసి పేకాట ఆడిద్దామంటే వద్దు మేడం పేకాట ఆడొచ్చొద్దు, ఇది మన ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్తే వాళ్ళు ఆడిస్తున్నారు వీళ్ళు ఆడిస్తున్నారు, లక్షల డబ్బులు వస్తాయి అని మీరు డబ్బులు సంపాదించుకునేటువంటి విధానంలో అనేకమైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీరు చేస్తూ మమ్మల్ని కూడా తప్పుదోవ పట్టించాలని చూసిన మాట వాస్తవా కాదా? మీరు ఈ ఆడియోలో పేకాట విషయం నాతో మాట్లాడిన మాట వాస్తవం అని చెప్పి నేను నా బిడల సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఈ ఆడియో మాట్లాడిందా మీరా కాదా? మీకు 3 బిడలు ఉన్నారు, ఆ బిడల సాక్షిగా మీరు ప్రమాణం చేయమని చెప్పి ఇప్పటికైనా సరే ఈ యొక్క వీడియో ద్వారా మీకు మనవి చేస్తా ఉన్నానక్క. సీఎంకు తన గోడు వెళ్లబోసుకున్నాడు సందీప్. సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. అన్న, నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తా ఉందన్న. ఇంటి దగ్గర నుంచి పారిపోవలసిన సందర్భాలు వస్తా ఉన్నాయి అన్న. నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నానన్న, ఆమె నన్ను మోసం చేసిందన్న, నన్ను రోడ్డును పడేసిందన్న, నన్ను కొట్టమని చెప్తా ఉందన్న. సిఐ ధర్మేంద్ర గారి వల్ల, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారి వల్ల నాకు ప్రాణహాని నిశ్చయంగా ఉందన్న.